నమస్కారం. వెల్కమ్ టు పబ్లిసిటీ పోస్ట్ టీవీ. శీతాకాలంలో మీరు గనక ఈ ఫుడ్ని తింటే ఇంకా అంతే సంగతి అంటున్నారు నిపుణులు. శీతాకాలంలో నాన్ వెజ్ లవర్స్ అందరూ కూడా ఎంతో రుచికరమైనటువంటి ఆహారాన్ని తినాలి అని ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దాంట్లో మెయిన్గా నాన్ వెజ్కి ఎక్కువగానే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. నాన్ వెజ్లో చికెన్, మటన్, అలానే బటర్ చికెన్, నాన్స్, అలానే మసాలా ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పేసి ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. కానీ మీరు గనక ఈ క్రేవింగ్స్ని తగ్గించుకోకపోతే ఇక మీకు మీ హెల్త్ అనేది చేజారిపోవడం పక్కా అనైతే నిపుణులు చెప్తున్నారు. మీరు గనక నాన్ వెజ్లో ఎక్కువగా మసాలా ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ అది ఎక్కువగా తింటూ ఉంటే గనక శీతాకాలం కావడంతో మీ బాడీలో ఒత్తిడి పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా మీకు స్ట్రెస్ని అమాంతం పెంచేసి ఆ స్ట్రెస్ కారణంగా మీ హార్ట్ కూడా వీక్ అయిపోయి కొన్నిసార్లు మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. రెగ్యులర్గా మీరు కనుక మసాలా ఫుడ్నే ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తే కనుక మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అందుకే శీతాకాలంలో మీరు నాన్ వెజ్కి కాస్త దూరంగా ఉండండి. అంతేకాకుండా నాన్ వెజ్ని తిన్నా కూడా ఎక్కువగా మసాలాని మీరు ఇంటేక్ చేయడం మూలంగా మీకు మీ హెల్త్ అనేది చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటి నుండైనా చాలా జాగ్రత్తగా మీరు మీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాన్ వెజ్ లవర్స్ అందరికీ మీకు ఏ నాన్ వెజ్ ఐటమ్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు హెల్ప్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.